హలో అండి, అందరికీ హాయ్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఏంటా అని అనుకుంటున్నారా? అది జగన్నాథ స్వామి రథయాత్ర జరుగుతుందండి. ఇది మొన్నటి వీడియో నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. నాకు కొంచెం ఫేవర్ అనమాట, 1 వీక్ నుంచి అలాగే ఫేవర్, దానివల్ల అప్లోడ్ ఆ రోజే పూర్ణ మార్కెట్ కొత్త రోడ్డు నుంచి జగదంబ వరకు లైన్ క్లియర్ చేస్తారు. వెహికల్స్ ఏవి అలౌ చేయలేదు ఈ రథయాత్ర కోసం. మేము అటు నుంచి షాపింగ్ ముగించుకొని వచ్చాము. మేము రథయాత్రని చూస్తే అక్కడే ఉండిపోయాము. రథం కదిలేంత వరకు అలాగే అక్కడే ఉండిపోయి చూస్తూ ఉండిపోయాము. అక్కడ మంచి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఈ జగన్నాథ స్వామి రథయాత్ర ఎప్పటిలాగానే ఈ సంవత్సరం కూడా కన్నుల విందుగా జరిగిందండి. అయితే ఇంత మంచి కార్యక్రమాన్ని చూస్తే ఎలా ఉండగలమండి? అందుకే మా చేతుల్లో మొబైల్స్ ఉన్నాయి కదా, మొబైల్స్లో అలా క్లిక్ అనిపించేసాము, మొబైల్లో బంధించేసాము. ఇంకా ఆగుతామా? నేనైతే వీడియోస్ కోసం పోటీ పడుతూ మరి నన్ను వీడియోలో షూట్ చేయ రథం వస్తుండగా నేను కూడా వీడియోలో ఉంటానని చెప్పేసి చెల్లికి చెప్పాను. అలాగే చెల్లి నేను వీడియో ఫ్రంట్ కెమెరా పెట్టుకొని వీడియో తీసుకున్నామండి. ఓన్లీ మేమే కాదు, అక్కడ ఉన్న వాళ్ళందరూ వీడియోస్ తీసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ ఆ కార్యక్రమాన్ని వాళ్ళ ఫోన్లోనే బంధించేస్తున్నారు. అంత గొప్పగా సాగింది రథయాత్ర. చౌట్రి దగ్గరికి వెళ్తుంది రథం. అందరికీ తెలిసిన విషయం, శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర ఆషాఢ మాసంలోనే కదా అవుద్ది. నాకు వీడి గురించి పెద్దగా అవగాహన అయితే లేదు. నాకు తెలిసింది ఏదో చిన్న చెప్తున్నాను. మళ్ళీ ఆషాఢ మాసం అయిపోగానే ఆ చౌట్రి నుంచి జగన్నాథ స్వామి టెంపుల్కి మళ్ళీ తిరుగు ప్రయాణం అయిపోద్ది. ఈ మధ్యలో టైం ఉంటుంది కదండి, 9 days 21 days మరి ఇంకా 29 days తెలీదు. ఆ మధ్యలో డేస్ చౌట్రి దగ్గర పూజలు అందుకుంటుంది రథం. గోవింద 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 గోవింద. రథాన్ని అయితే చాలా మంది లాగుతున్నారు, పెద్దల నుంచి చిన్నల వరకు అందరూ లాగుతున్నారండి. అంత ఉత్సాహంగా లాగుతున్నారు. అది చూస్తేనే నాకైతే కడుపు నిండుగా అనిపించింది, కనులు నిండుగా జరిగింది పండగ అయితే. హలో అండి, వీడియో నచ్చకున్నా ఏమైనా లోటుపాట్లు ఉన్నా సరే కామెంట్లో చెప్పండి, కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడైతే చిన్న వీడియో క్లిప్ మిస్ అయింది కదా, ఎందుకంటే రథం వెళ్ళింది తర్వాత మేము కనిపించాము. ఏంటా అని అనుకుంటున్నారా? మేము కూడా నేను కూడా రథం లాగటానికి వెళ్ళామండి. అందుకనే కెమెరా మరి ఆఫ్ చేసాము, రథం లాగాము. అలాగే పైనుంచి మాకు పువ్వులు పైనుంచి వేస్తారు కదా, అది మాకు ఒకటి దొరికింది, ఒక పువ్వు. అది ఆ పువ్వునే సత్య జడలో పెట్టుకుంది. అది లక్కీ కదండి. ఆ రథం నుంచి మనకి ఏమొచ్చినా సరే అది ఒక పెద్ద కానుకలా భావించాలి కదా. సో మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఆ పువ్వు మా చేతికి వచ్చినందుకు. సత్య నేను కూడా రథం లాగడం ఇదే ఫస్ట్ టైం. అంటే రథం దగ్గర నుంచి ఎన్నోసార్లు ఈ కార్యక్రమంలో మేము పాల్గొన్నాం, కానీ రథం అయితే లాగలేదు ఎప్పుడు. మేము ఫస్ట్ టైం లాగాము, చాలా అదృష్టంగా భావించామండి. అందుకనే మేము అలా చూస్తూ ఉండిపోయాం. రథం కదిలినంత వరకు మేము ఇంకా ఎక్కడికి వెళ్లకుండా అక్కడే ఉండిపోయాం, ఎలాగైనా రథం లాగాలని. సో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం. మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము.